హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ 52. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? చైతన్య ఇంటికి వచ్చి గీత ఎక్కడా అని అడిగాడు. ఆశ్చర్యంగా చూశారు సరోజిని, మాధవి. పైనుంచి చైతన్య పిలుపు విని గీత ఏదో జరగబోతుంది, అనవసరంగా శశి మీద నోరు పారేసుకున్నా అనుకుని నెమ్మదిగా ఆ బావా ఇక్కడే ఉన్నా అంటుంది. త్వరగా రెడీ అవ్వు, డిన్నర్ కి వెళ్దాం గీత అన్నాడు పైకి వెళ్తూ చైతన్య. ఇప్పుడు షాక్ మాధవికి కాదు, గీతకి కూడా కొట్టింది. ఆశ్చర్యంగా నోరు తెరుచుకుంది గీతది. చైతన్య గదిలోకి మాధవి వచ్చి, ఏంటి నాన్న, ఎక్కడికి వెళ్ళావు? ఆఫీస్లో లేవంట అని అడిగింది. అవును మామ్, కొంచెం పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఏ, ఎందుకు, ఏమైంది అని అడిగాడు చైతన్య. ఇప్పుడిప్పుడే వేదని మర్చిపోతున్నావు. మంచిదే, లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే కొన్నిసార్లు కాంప్రమైజ్ కాక తప్పదు నాన్న. అది మనకు రాసిపెట్టి లేనప్పుడు అంది మాధవి. దాంతో చైతన్య ఆమె ముందుకు వచ్చి, నేను ఒకటి అడుగుతాను. మీ దగ్గర సీక్రెట్ మెయింటెనెన్స్ చేశాను, అందుకే తను దూరం అయ్యిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. మామ్, వేద అంటే నీకు ఇష్టమేనా? ఈ ఇంటి కోడలుగా అంగీకరించేదానివా? తను తప్పిపోకుండా మనతో పాటు ఉండి ఉంటే అని అడిగాడు చైతన్య మాధవిని. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ సంతోషం వేదతో ఉందని నాకు తెలుసు నాన్న. నేను తప్పకుండా అంగీకరించేదాన్ని, కానీ పరిస్థితులు ఇలా వస్తాయని నేను ఎప్పుడూ ఊహించలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది మాధవి. హ్యాపీగా తల్లిని హగ్ చేసుకొని, చెప్పలేమ్మా, పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. ఇప్పుడు మనం బాధపడుతున్నాం, ఇంకా 4 రోజులు ముందుకు వెళ్తే అంతులేని సంతోషం మన సొంతం అవుతుందేమో, ఎవరికి తెలుసు అన్నాడు చైతన్య. నిజంగా నువ్వు చెప్పేది నిజమైతే అందరికంటే ముందు సంతోషపడేది నేనే నాన్న. సరే, ఇప్పటికే బాగా లేట్ అయింది, ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్కి వెళ్ళి రండి మీరిద్దరు అంటూ బయటికి వెళ్తుంది మాధవి. మాధవి కిందికి వెళ్తూ ఉండగా తనకి గీత ఎదురైంది. అత్త, నేను ఇప్పుడు చీర కట్టుకోవాలా, వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవాలా అర్థం కావడం లేదు, మీరేమైనా సలహా ఇస్తారా అడిగింది గీత మాధవిని కావాలని ఇరిటేట్ చేస్తూ. నీకు ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కావడం లేదు, నాకు మాత్రం నిన్ను ఎందుకు బయటికి తీసుకెళ్తున్నాడో చైతు అర్థం కావడం లేదు. నువ్వు ఇంకా డ్రెస్ గురించి కాకుండా దాని గురించి ఆలోచిస్తే మంచిదేమో అని నా సలహా అంటూ కిందికి వెళ్ళిపోతుంది మాధవి. ఈ ఓల్డ్ పీపుల్స్ అందరూ ఇంతే, తొందరగా మార్పుని ఒప్పుకోరు. విషయం ఏంటంటే నీ కొడుకు నాకు పడిపోయాడు, అది నీకు అర్థం కావడం లేదు, దట్ యువర్ ప్రాబ్లం అనుకుంటూ హ్యాపీగా రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యింది గీత. ఇద్దరు బయలుదేరాడు. బావా, డిన్నర్ అయ్యాక లాంగ్ డ్రైవింగ్కి కూడా వెళ్దామా అని అడిగింది ఎగ్జైట్ అవుతూ గీత. నీ ఓపిక అన్నాడు చైతన్య. నేను ఫ్రీగానే ఉన్నాను, కావలసినంత టైం ఉంది, ఆఫీస్ టెన్షన్స్ కూడా లేవు ఇక్కడ ఉంటే నాకు. వెళ్దాం బావా ప్లీజ్ అంది. చూద్దాం అన్నాడు చైతన్య ఒకే మాటలో. నేరుగా చైతన్య ఆఫీస్ దగ్గర కారు ఆపాడు. అప్పటిదాకా ఫోన్లో చూసుకుంటున్న గీత గమనించుకోలేదు. అప్పుడు చూసి, బావా డిన్నర్కి అని ఇక్కడికి తీసుకొచ్చారు అడిగింది. జస్ట్ 10 మినిట్స్ వర్క్ ఉంది, అది కంప్లీట్ అవ్వగానే డిన్నర్కి వెళ్దాం అన్నాడు చైతన్య. ఓకే అంది ఫోన్ చూసుకుంటూ. లోపలికి రా అంటూ డోర్ ఓపెన్ చేశాడు. తను సైలెంట్గా దిగి అతని వెనకే వెళ్ళింది. లోపలికి వెళ్ళేసరికి స్టాప్ మొత్తం గుమ్ముగూడి ఒక చోటే ఉన్నారు. చైతన్య నార్మల్ గానే వెళ్తున్నాడు, కానీ ఇంతమంది ఎందుకున్నారబ్బా ఈ టైంలో అనుకుంటూ గీత ఆలోచిస్తుంది. చైతన్యని వెళ్ళగానే అందరూ విష్ చేశారు.
సారీ గాయ్స్ నా కోసం చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది అనుకుంటా అన్నాడు చైతన్య. ఇట్స్ ఓకే సార్ అన్నారు అందరూ కోరస్‌గా. భాస్కర్ గారు ఎక్కడ అనగానే అప్పుడే లోపల నుంచి భాస్కర్ గారు వస్తూ సార్ అర్జెంటుగా రమ్మన్నారంట. ఏంటి విషయం కంగారుగా అడిగాడు భాస్కర్. చెప్తా అంటూ ఆఫ్టర్‌నూన్ ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. మా గీత ఒక్కోసారి ఆవేశంతో హద్దులు దాటుతుంది. అందుకే మా భాస్కర్ గారిని అవమానించింది. ఇప్పుడు మా గీత రియలైజ్ అయ్యి సారీ చెప్పడానికి వచ్చింది మీ అందరి ముందు భాస్కర్ గారికి అంటూ చైతన్య గీత వైపు తిరిగి గీత సేస్ సారీ టు భాస్కర్ గారు అన్నాడు చైతన్య. గీతకు ఏం మాట్లాడాలో తెలియలేదు. అసలు ఏమనుకొని బయటికి వచ్చింది? ఇక్కడ ఏం జరుగుతుంది? తను ఇప్పుడు ఇంతమంది ముందు సారీ చెప్పాలా? ఇక తన ఈగో హర్ట్ అయ్యింది. కానీ తనకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఇంత షార్ట్ టైంలో చైతన్య తనని ఇలా బ్లాక్ చేస్తాడని ఊహించలేకపోయింది. చైతన్య మీద విపరీతమైన కోపం వచ్చేసింది గీతకు. కానీ తను అతనితో వాదించలేదు మొండిగా. ఇక సారీ చెప్పక తప్పలేదు. సారీ అంది తల వంచుకొని గీత మెల్లిగా. అలా కాదు గీత. భాస్కర్ గారు మధ్యాహ్నం జరిగిన దానికి ఐయామ్ రియల్లీ సారీ. మరొకసారి మీతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడతాను అని కాస్త గట్టిగా చెప్పు అన్నాడు చైతన్య. అప్పటికే గీత కళ్ళల్లోంచి వాటర్ కారిపోతున్నాయి. భాస్కర్ వద్దని వారించినా చైతన్య వినలేదు. గీత చైతన్య చెప్పినట్లుగా చెప్పేసింది. సారీ భాస్కర్ గారు. మన మధ్య ఉన్న అటాచ్‌మెంట్, ఎఫెక్షన్ గీతకి తెలీదు. తను ఇలా మాట్లాడడానికి కారణం నేను కూడా కావచ్చు. మరొకసారి ఇలాంటి సందర్భం రాదని కోరుకుంటున్నాను. నా వైపు నుంచి కూడా భాస్కర్ గారు సారీ అని చైతన్య భాస్కర్‌కి చెప్పాడు. ఏంటి బాబు ఇది? అని ఇబ్బంది పడిపోయాడు భాస్కర్. సో, స్టాఫ్ అందరికీ క్యాంటీన్‌లో డిన్నర్ అరేంజ్ చేశాను. తిని వెళ్ళిపొమ్మని చెప్పి గీతని తీసుకొని బయటికి వచ్చేశాడు చైతన్య. కార్‌లో కూర్చున్న గీత కోపంగా చైతన్యని చూసి అసలు ఎందుకు తీసుకొచ్చావా నన్ను బయటికి? అని అడిగింది. నో గీత డిన్నర్‌కి వెళ్తున్నాం అన్నాడు చైతన్య. నేను రాను. ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు వెళ్ళండి అంటుంది ఏడుస్తూ గీత. చైతన్య మౌనంగా ఉన్నాడు. నిన్నే వినిపించడం లేదా? నేను ఏ డిన్నర్‌కి రాను అని కళ్ళు తుడుచుకొని అరుస్తుంది గీత. తను సైలెంట్ గా డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇక కాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. కొద్దిసేపటికి తను మళ్ళీ అడిగింది. నా ప్లేస్ లో నివేద ఉంటే ఇలా సారీ చెప్పిస్తావా అందరి ముందు? పెళ్లి చేసుకోమని నీ కాళ్ళు పట్టుకున్నందుకు లోకువైపోయాను కదా అని రోషంగా అడుగుతుంది గీత. ఫస్ట్ ఒకటి క్లియర్‌గా చెప్తాను. సరిగ్గా విను గీత. నువ్వు నా కాళ్ళు పట్టుకున్నందుకు నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు. అత్త హెల్త్ బాగుపడడానికి మాత్రమే చేసుకున్నాను. దానికి నువ్వు లోకువ అని పెట్టుకుంటే అది నీ ప్రాబ్లమ్ నాది కాదు గీత. అండ్ వన్ మోర్ థింగ్ వేదతో సారీ చెప్పిస్తావా అని అడిగావు. నువ్వు ప్రపంచంలో ఎవరితోనైనా కంపేర్ చేసుకో. కానీ వేదతో కంపేర్ చేసుకోకు ప్లీజ్. నీకు తనకు పోలిక? నెవర్. తనది స్వచ్ఛమైన మనసు. తన మనసులో ఏముంటుందో అది తన ఫేస్‌లో కనిపిస్తుంది. నీ అంత యాటిట్యూడ్, అడ్వాన్స్ తను లేదు. ఇంకా ఏమన్నావు శశిని? అని అడిగాడు. చైతన్య మాటలకి లోపల రగిలిపోతూ శశి గురించి అడిగేసరికి సారీ బావా! ఇప్పుడు శశి కాళ్ళు కూడా పట్టుకోవాలా నేను? అడిగింది కోపంగా గీత. నో నేను చెప్పను. అది నీ మెచ్యూరిటీపై బేస్ అయి ఉంటుంది అంటూ కార్ ఒక రెస్టారెంట్ ముందు ఆపాడు. లోపలికి వెళ్లి రిజర్వేషన్ ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇద్దరు. తర్వాత చైతన్య ఆర్డర్ ఇచ్చాడు. అంతలో శశి వచ్చాడు అక్కడికి. చైతన్యని హగ్ చేసుకున్నాడు. చాలా టైం తర్వాత కదా భయ్యా ఇలా డిన్నర్‌కి రావడం బయటికి అంటూ హాయ్ గీత అని విష్ చేశాడు. హాయ్ అంటూ చైతన్య తనకు చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ సారీ శశి. ఆఫీస్‌లో కొంచెం ఎక్కువ చేశాను. రియల్లీ సారీ అంది గీత. శశి తను ఏం చెప్తుందో అర్థం చేసుకునే లోపు ఆఫీస్‌లో ఏం జరిగింది? అడిగాడు చైతన్య. తనకు ఏమీ తెలియనట్లే.
షాక్‌గా చూస్తూ ఉండిపోవడం గీత వంతు అయింది. మొత్తానికి తమ్ముడికి కూడా సారీ చెప్పించుకున్నాడు అని ఆ తర్వాత గీతకు అర్థమై మనసులో రగిలిపోయింది గీత. మిడ్‌నైట్ ఎంతకి నిద్ర రాకపోయేసరికి ఎప్పటిలానే బయలుదేరి వేద దగ్గరికి వచ్చాడు చైతన్య. బెడ్ పై అడ్డంగా ఫోన్ పట్టుకొని అమాయకంగా పడుకున్న వేద రూపాన్ని చూస్తూ కాసేపు అలాగే కూర్చున్నాడు. ఆ కిడ్నాపర్ ఎవరో తెలిస్తే తనకి ఈ బాధ ఉండదు. అసలు దూరంగా ఉండలేకపోతున్నాడు వేదకి. తనతో ఉన్నంతసేపు ఏమనిపించదు. కానీ వేదకు దూరంగా ఉంటే తను ఎలా ఉందో అన్న బెంగ వచ్చేస్తుంది చైతన్యకి. మళ్ళీ ఎక్కడ దూరమవుతుందో అన్న భయంతో గుండెలో గూడు కట్టుకుపోయింది చైతన్యకి. అన్నీ తెలిసిన తనకే ఇలా ఉంటే మరి వేద పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచించగానే ఇక ఇంట్లో ఉండలేకపోయాడు. వెంటనే బయలుదేరాడు. వేదని సరిగ్గా పడుకోబెట్టి బెడ్‌షీట్ కప్పి కాస్త దూరంగా పడుకున్నాడు చైతన్య. కొద్దిసేపట్లోనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత మధ్యరాత్రి మెలకువగా వస్తే తన పైన బరువుగా అనిపించింది. మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తే వేద తన పైన పూర్తిగా కరుచుకొని పడుకుంది. ఇక నవ్వుకుంటూ ఆమెను 2 చేతుల్లో చుట్టేసుకొని పడుకున్నాడు చైతన్య. ఆఫీస్‌లో ఉన్న చైతన్యకి కాల్ వస్తుంది. డిస్‌ప్లే చూసి లిఫ్ట్ చేసి హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు అని అడుగుతాడు ప్రకాష్‌ని. ఐయామ్ గుడ్ చైతన్య. కేస్ కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్దామని కాల్ చేశాను. భూషణ్ ఫోన్ రికార్డ్స్ వచ్చాయి అన్నాడు ప్రకాష్. అవునా అంకుల్? అతను కాల్ ఎవరికి చేశాడు? ఏమైనా తెలిసిందా? ఆతృతగా అడిగాడు చైతన్య. యస్. షాకింగ్ న్యూస్ ఏంటంటే అతను కాల్ చేసింది మీ ఇంటికే. అనగానే వాట్? అని కొన్ని సెకండ్లు ఏమీ మాట్లాడలేదు చైతన్య. యస్ మై బాయ్. చాలా సార్లు మనం నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. ఏది జరిగినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండు. నేను కానిస్టేబుల్‌తో రికార్డింగ్ పెన్ డ్రైవ్ పంపిస్తాను. ఆ రికార్డింగ్‌ని విని ఐడెంటిఫై చేసి నాకు చెప్పు. ఆ తర్వాత నా వేలో నిజాన్ని బయటికి రప్పిస్తాను. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు. ఇలాంటి టైంలో ఆవేశం అసలు పనికిరాదు అని చైతన్యకి చెప్పి కాల్ కట్ చేశాడు ప్రకాష్. ఆ తర్వాత ఆఫీస్‌కి సివిల్‌లో వచ్చాడు కానిస్టేబుల్. చైతన్యకి కాల్ చేశాడు. వెంటనే ఆఫీస్ రూమ్‌కి పిలిపించుకున్నాడు. అతను పెన్ డ్రైవ్ హ్యాండోవర్ చేసి వెళ్ళిపోయాడు. డిస్టర్బ్ చెయ్యొద్దని భాస్కర్‌కి చెప్పి సిస్టమ్‌కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ఆడియో రికార్డింగ్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఆన్ చేసే బటన్ నొక్కాడు రిమోట్‌తో. కాల్ రికార్డింగ్ స్టార్ట్ అయ్యింది. ముందుగా భూషణ్ మాటలు మొదలవ్వగానే అటువైపు నుంచి కొన్ని మాటలు కొంచెం కొంచెంగా వింటూ కాసేపటికి ఆ వాయిస్ ఎవరిదో గుర్తుపట్టి పెద్ద షాక్‌లో ఉండిపోయాడు చైతన్య. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.